ఆరంభమాయను ఉంది. ద సిన్ వాస్ గ్రోయింగ్. భయంకరమైన పాపము తన చుట్టూ విస్తరిస్తున్న వేళ, భయంకరమైన శాపము విలయతాండమాడుతున్న వేళ, భయంకరమైనటువంటి దరిద్రత విస్తరిస్తున్న ఆ దినాల్లో ఎటు చూసిన పాపం, ఎటు చూసిన దరిద్రత, ఎటు చూసిన భయంకరమైన కంపు విస్తరించే ఆ కాలంలో నీతిని కాపాడుకున్నవాడే నోవహు, పరిశుద్ధతను కాపాడుకున్నవాడు నోవహు, అభిషేకాన్ని కాపాడుకున్నవాడు నోవహు, నమ్మకత్వాన్ని యథార్థతను కాపాడుకున్నవాడు నోవహు. ఆమేన్, హల్లెలూయా. కొందరే చెప్తున్నారు, కొందరు చెప్పడం లేదు. ఏమిటో అర్థం కావట్లేదు. ప్రభువే చేతులని పైకెత్తును గాక. హల్లెలూయా. ఎవరి టైం? నీ టైమా నా టైమా? మీ టైమా? ఇలాగే ఒకసారి చర్చలో వాక్యం చెప్పగలిగితే సంఘ పెద్ద దగ్గర నిలబడి ఇలా చూపిస్తున్నాడు. చూశాను ఒరే బాబు, నీ టైం అయిపోయిందా నా టైం అయిపోయిందా అన్నాను. అనుకున్నట్టుగా నెల రోజుల్లోనే స్తోత్రం అయిపోయాడు. అందుచేత గడియారము చూచుట రద్దు చేయబడినది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఏం చేసినా ఇడిచిపెట్టండి. మేము పెట్టిన ఖర్చుకు న్యాయం చెయ్యాలా? స్తోత్రం. మంచులందరూ ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట వింటున్నారా? మీకు అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా వినండి. మనస్సాక్షి కాలంలో, కృప లేని కాలంలో అతను కృపను పొందుకున్నాడంటే ఎంత భక్తి చేసిన వాడై ఉండొచ్చు. సరే, నేను ఇప్పుడు ఒక మాట అంటాను, మీరు సమాధానం చెప్పండి. యెరికోను నాశనం చేసే వేళ, ఎవరిని? యెరికోను నాశనం చేసే వేళ రాహాబు నీ ఇంటి వారందరితో కూడా బయటికి వచ్చాయి అన్నాడా? హలో, ఇతను నువ్వేం బోధిస్తున్నావు తమ్ముడా? స్తోత్రం. బయటికి రమ్మన్నాడంట. రమ్మన్నాడా బయటికి? నీ ఇంటికి ఎర్రని దారం కట్టుకొని నీ ఇంటి లోపటనే ఉండు, బయటికి రావుతున్నాడు. ఇప్పుడు వినండి, యెరికో పట్టణాన్ని నాశనం చేసే వేళ రాహాబు తన ఇంటి వారందరితో ఊర్లో ఉండగానే ఊరంతా నాశనం అయిపోయింది. అక్కడే ఉన్న కుటుంబం రక్షించబడింది. స్తోత్రం చెప్పరే. పక్కన ఎన్ని మేడల మీద ఉందో, ఎన్ని అంతస్తుల మీద ఉందో, అది రాయి మీద రాయి నిలవకుండా కూలిపోయిందిగా. ఆ బిల్డింగ్ కూడా మీ ఇంటి మీద పడవచ్చుగా, ఈ పక్క బిల్డింగ్ పడవచ్చుగా, ఆ పక్క బిల్డింగ్ పడవచ్చుగా. నడి బజార్లో ఆమె ఇల్లు ఉందిగా, నడి త్రోవలో ఆమె ఇల్లు ఉందిగా, సిటీ సెంటర్లో ఊరి మధ్యలో ఉన్న మేడల మధ్యలో ఇల్లు ఉందిగా. అన్ని కూలిపోయినప్పుడు ఆమె ఇల్లు నాశనం అయిపోయి అవి మీద పడి చచ్చిపోవచ్చుగా. కానీ అద్భుతం చెప్పనా, నీ ప్రక్క 1000 మంది కూలినా, కుడి ప్రక్క 10,000 మంది కూలినా అపాయం మీదకు రాదని చెప్పి అక్కడే ఉండగా రాహాబునుగా పాడిన దేవుడు. నోవహు, నీ ఇంట్లో భద్రంగా ఉండు, ప్రపంచాన్ని సర్వనాశనం చేయబోతున్నారు, నీ ఇంటిని కాపాడుతాను దేవుడు చెప్పచ్చుగా. రాహాబును కాపాడినట్టు దేవుడు నోవహును కాపాడొచ్చుగా. చెప్పిన మాటకు పరమార్థం ఏంటో తెలుసా? నోవహు చరిత్రలో నుంచి మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? నువ్వెంత నీతిమంతులమైనా, పాయింట్కి వచ్చా, నువ్వెంత నీతిమంతులమైనా ఓడ కట్టుకోగలిగితేనే రక్షణ పొందుకుంటావు. హల్లెలూయా. మళ్ళీ చెప్తాను, నువ్వు బాప్తీసం పొందినా ఓడ కట్టుకోవాలని మీరు చెప్పండి. వింటున్నారా? మీరేం చెప్పాలి? ఓడ కట్టుకోవాలని గట్టిగా. నువ్వు మాన మనసు పొందినా, నువ్వు బాప్తీసం పొందినా, నువ్వు మార్పులు పొందినా, నువ్వు పరిచయం చేసినా, నువ్వు చర్చికి వచ్చినా, నువ్వు ఎంత కోనకలిచ్చినా, నువ్వెంత కష్టపడ్డా ఓడ కట్టుకుంటేనే రక్షింపబడతావు. ఓడ కట్టకపోతే స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. నీతిమంతుడిగా మారితే సరిపోదు. నోవహు నీతిమంతుడే అయినా ఓడ కట్టక తప్పలేదు. నీకు మాట చెప్పనా? కురువృద్ధుడు ఆయన, ఇప్పటికీ నా వయసు 500 సంవత్సరాలు, అంతేనా? నోవహు ఓడ కట్టడం ఆరంభించిన వయసు ఎంత? 500 ఏళ్ళు. సుమారుగా 120 ఏళ్ళు కట్టుకుంటూ వచ్చాడు ఓడ. 500 ఏట నుంచి 620 దాకా కురువృద్ధాప్యములో తన కుమారులను వెంటబెట్టుకొని ఆ ఓడ కట్టుకున్నాడండి. నాకు శాత కావట్లేదు, నాకు మోకాళ్ళ నొప్పులు, నాకు నడుము నొప్పి, నాకు నిద్ర ఆగట్లేదు, నేను అలా చెయ్యలేను ఏమన్నాడే? ముసలోడే రేపో మాపో గోతులో పోయే ముసలోడే ఓడగట్టినప్పుడు నీకేం పోయే కాలం వచ్చింది? హల్లెలూయా. నేను చెప్పట్లేదు అమ్మా, నన్ను నా మీద కాపెట్టుకోబాకండి అని వాక్యం మమ్మల్ని హెచ్చరించుతున్నది. స్తోత్రం. హల్లెలూయా. పాయింట్ అర్థమవుతుందా?